What is your experience? సూపర్ నా ఎక్స్పీరియన్స్ రమోలో షూటింగ్ సెట్ సూపర్ ఫోటోలు దిగాను సూపర్ డాలింగ్ సూపర్. నేను పే చేస్తాను బాబల్ ది ఎపిక్ సినిమా కోసం వెయిటింగ్ హార్స్ ఫ్యాన్స్ వెయిటింగ్ అని చెప్తా. అయ్యా నమస్కారం. మీరు సో గైస్, ఈ వీడియో చూడకముందు చిన్న గమనిక, డిస్క్లైమర్ అండ్ నోట్. ఇది నోట్, సబ్స్క్రైబర్ నోట్ తెలుసుగా, చూసే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకేనా? మీకు మరీ మోర్ వీడియోస్ వస్తాయి. వెల్కమ్ టు మై ఫస్ట్ పార్ట్ ఆఫ్ మై పోడ్కాస్ట్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఐఫోన్ ఎమోజీ వీడియో. ఇది కొత్తగా వీలాగ్ ఛానల్ కదా. అరే ఇదేంట్రా మీరు ఏమంటారు అంటే ఇదేంట్రా పోడ్కాస్ట్ లాగా పెట్టి సరే అదే కొత్తగా ట్రై చేస్తున్నా, పోడ్కాస్ట్ ట్రై చేద్దామని. కొత్త ఆప్షన్ వచ్చింది మనకి పోడ్కాస్ట్, అందుకే చేద్దామని. నా ఎక్స్పీరియన్స్ పోడ్కాస్ట్ అంటే ఇది నా ఫస్ట్ పోడ్కాస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ బాహుబలి 1 and 2. సో ఇప్పుడు బాహుబలి 1 and 2 రెండు మిక్స్ చేసి ది ఎపిక్ వస్తుంది కదా, దాన్ని నేను 2017 అప్పుడు చిన్నపిల్లని. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. అలాగే సెట్ కూడా పోయినా, బాహుబలి సెట్ తెలుసు అందరికీ, రామోజీ సిటీ. నాకు ఇప్పటికీ ఉన్నట్టుంది సెట్. నా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది గైస్. ఒక ఫోటో దిగిన, అలాగే వీలాగ్ చిన్న 5 seconds అట్లా వీడియో ఇచ్చిన, కానీ సూపర్ ఉంది గైస్. సో లైక్ సినిమా పోయినా, బాహుబలి 2కి సినిమా పోయినా, అది మా కదీర్ బ్రదర్తో. ఎందుకంటే నాకు హాలిడేస్ వచ్చాయి, సమ్మర్ హాలిడేస్. సో సమ్మర్ హాలిడేస్ అప్పుడు పోయినా, కదీర్ బ్రదర్ తీసుకుపోయిండు. నేను వద్దా, చిన్నపిల్ల కదా, ఏదో అవుతుంది వీడికి ఏమర్థం అవుతుంది చెప్తాను అని. మా కదీర్ బ్రదర్ ఫ్రెండ్ కూడా వచ్చిండు. ఆయన ఈ చిన్నపిల్లలకి ఏమర్థం అవుతుంది కదా సినిమా, చదువుకున్న పిల్లోడు అని చెప్పి మా కదీర్ బ్రదర్ వద్దు చూస్తాలే. ఫస్ట్ టైం ఇప్పుడు సెకండ్ టైం సినిమా డేట్ అప్పుడు. ఫస్ట్ టైం ఇప్పుడు నా చిన్నప్పుడు ఆల్మోస్ట్ 5 years 6 years అప్పుడు మా ఫాదర్ తీసుకుపోయారు బొమ్మరిల్లు. సో అప్పుడు ఇదే కొంచెం చిన్న ఇదే. సో మనీ ఇప్పుడు మనీ 2017లో బాహుబలి ఇదే ఏప్రిల్ కదా. సో ఏప్రిల్ బాహుబలి 2 రిలీజ్ అయింది ఏప్రిల్ అంటే మాకు ఓకే జూన్ అట్లా పోయినా. సమ్మర్ హాలిడేస్ అప్పుడే పోయినాం మా బ్రదర్ కదీర్ బ్రదర్తో. సో కుర్తు సమ్మర్ హాలిడేస్ అప్పుడు పోయినాం. సో సినిమా అయితే సూపర్ ఉంది. అంటే మధ్యలో ఆ సీన్ ఉంటాయి కదా, హంస సాంగ్ ఉంటుంది చూడండి, హంస బోర్డు ఎగురుతాయి, హంస ఎగురుతాయి పాట ఉంది కదా, అనుష్క ప్రభాస్ ఆ ముద్దు కిస్సు, అది చూడొద్దని కళ్ళు మూసిన మా కదీర్ బ్రదర్. చిన్నపిల్లని ఏమర్థమవుతుంది సరే అని ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మనకి అది మెచ్యూర్ లేదు కదా, మెచ్యూరిటీ. అప్పుడు ఎంత వేసి మనం ఆల్మోస్ట్ ఒక 10-11 years అవుతుంది అప్పుడు. ఇంకా అప్పుడు 5th or 7th class, పెద్ద కాదు, ఐ థింక్ 6th class, 6th class. 6th class ఉన్నప్పుడు బాహుబలి ఇది అంటే కరెక్ట్ బాహుబలి 2. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు రా అంటే సోది పాడ్కాస్ట్ అంటే సో చెప్తా అని మన ప్రణయ్ వర్మ గారు చెప్పారు కదా, ఇది కూడా స్టోరీ చెప్తా అని పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తున్నా. మన వీలాగ్ ఛానల్లో కొత్తగా ట్రై చేస్తున్నా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇది మన ఫస్ట్ పాడ్కాస్ట్ చెప్తున్నా. ఇప్పుడు చెప్పినా కదా మన ఎక్స్పీరియన్స్ అబౌట్ బాహుబలి సెట్ బాహుబలి సెట్ ప్లస్ సినిమా 2. నేను మన్నులే అప్పటికి నేను నాకు తెలియదు సినిమాకి చదువుకున్నామని బాగా. ఎప్పుడైతే బాహుబలి 2 చూసినా తర్వాత ఇక చదువు ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది, పైన వచ్చి కిందికి వచ్చేసి ఏం చేద్దాం. సో నా ఎక్స్పీరియన్స్ అంటే సూపర్. బాహుబలి 2 సూపర్. బాహుబలి 1 ఇంకా చూడలేని. తర్వాత టీవీలో మా కదీర్ బ్రదర్ టీవీ పెట్టాడు, టీవీలో వచ్చింది బాహుబలి 1 సూపర్. అప్పుడు చూసిన బాహుబలి సూపర్. అందుకే బాహుబలి 2 ఎప్పుడు ఎందుకు తీసారు అనుకుని చిన్న. తర్వాత బాహుబలి 1 చూసినాక బాహుబలి 2 కట్టు సూపర్, అలా కంటిన్యూ చేయాలా. ఇప్పుడు వచ్చేసిన వేస్ట్. సో రామోజీ సిటీ సెట్గా దసగా సెట్ పోయినా,
నా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్తో పోయినా పిక్స్ పెడతా చూడండి. దీని తర్వాత కొన్ని రకరకాల పిక్స్ పెడతాను. సో గైస్ చూసినా కదా, ఇదే మన విగ్రహం పెడతారు కదా, అదే సీన్, విగ్రహం పెట్టే సీన్. సో నెక్స్ట్ ఇది మన తెలుసుగా మామ, నువ్వు తినిపించే నేను తినిపిస్తా మామ. అది Hey, I've seen this one. This is a classic. నాకు కూడా ముద్దు పెట్టు. ఎందుకు నుంచున్నారు? కూర్చోండి. ఇప్పుడు పెట్టు. యువరాజా, మీరిక్కడికి రావడమే తప్పు, మాతో కూర్చోవడం ఇంకా తప్పు. ఆకలేస్తుంది, అన్నం పెట్టమంటే చట్టాలు చదువుతావేంటి? మీకోసం రాజమందిరంలో పంచపక్ష ప్రమాణాలు సిద్ధంగా ఉన్నాయి. ఉన్నాయిలే, అయినా ఇది తింటే తప్పేంటి? వాసనకే నోరూరిపోతోంది. తప్పేంటో మీకు బాగా తెలుసు యువరాజా. మీది రాజకుటుంబం, మాది తక్కువ జాతి. అయితే సరే, మాహిష్మతి యువరాజుగా ఆజ్ఞాపిస్తున్నాను. తినిపిస్తా మామ. అది సో నెక్స్ట్ ఇది రోడ్డు లోపల పోయేది, అది పిరమిడ్. మా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్. చిన్నప్పుడు తీసుకుపోయారు పిక్నిక్ మా స్కూల్ వాళ్ళు, అంటే స్కూల్ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ అందరూ తీసుకుపోయారు పిక్నిక్ లాగా. సో 4-5 బస్సులు, చిన్నపిల్లని కదా, పిక్నిక్కి డబ్బులు ఇవ్వరుగా. 1000 రూపీస్ 5000 అడిగేవారు కదా పిక్నిక్కి డబ్బులు. అంటే నేను చిన్న అడిగి మా పేరెంట్స్ అడిగి డబ్బులు ఇస్తే పోయినా. పోతే బాబుల్ సెట్ సూపర్ ఉంది గైస్, సూపర్ ఉంది బాబుల్ సెట్. మొత్తం పిరమిడ్ ఫోటో చూస్తారా, ఫోటోలో అది మన అనుష్క గారు రానని స్వప్నిక క్లిప్పులు ఉంటాయి, అవి పిక్ ఉంటుంది. Hey, I've seen this one. This is a classic. పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? చేతి పేరుస్తున్నాను. ఆ భల్లాల దేవుడి రక్తం, మాంసం, గుండె, ప్రాణం కాల్చి మసి చేయడానికి చేతి పేరుస్తున్నాను. నా కొడుకు వస్తాడు, ఆ మృగాన్ని ఈ చేతి మీదకి ఈడ్చుకు వస్తాడు. ఆ బల్లాలుడు బ్రతికుండగానే నా చేతులతో వాడి చేతికి నిప్పు పెట్టిస్తాడు. ప్లస్ రానగాది వాహనము ఫైటింగ్ బాబే 2లో తిరుగుతా చూడ జట్టు, అది ఒకటి. దేవుడు ప్లస్ హార్స్ ఉంటుంది, హార్స్ పిరమిడ్ ముందు హార్స్లు ఉంటాయి కదా, హార్స్ కూడా నేను ఫోటోలు నేను దిగినాను, నేను కూడా ఫోటో దిగినా మా ఫ్రెండ్స్తో కూడా. అవి చూపిస్తారు. లిటరలీ సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది. నా బాహుబలి సెట్ ఎక్స్పీరియన్స్ సూపర్. సూపర్ బాబాయ్ ఎక్స్పీరియన్స్, ఐ లైక్ ఇట్. బాబాయ్ 2 కూడా బాగా నచ్చింది. మేబీ బాబాయ్ 2 బాగుంది ఇప్పుడు ఒకసారి కదా. అందుకే ఇప్పుడు ఎందుకు ఇవి పాడ్కాస్ట్ చేస్తున్నావు అంటే ఎందుకు చెప్తారు అది మీరు అంటే కొంతమంది చూస్తారు, ఎటా వీడు పాడ్కాస్ట్ అయితే సౌదీ ఎందుకు చెప్తారంటే, ఇప్పుడు ఇక 3 years పడేస్తా, 3 days ఉంది. ఇప్పుడు 27 కదా, 27 ఇది వీడియో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ 31st కదా బాబాయ్లో వచ్చేది. సో బాబాయ్ 31st వీడియో వస్తుంది, చూసేయండి వీడియో, వెయిట్ చేయండి. సో అందుకే నేను ఆడే టికెట్ బుక్ చేసుకున్నా. మన ఓడమే ఇంకా మార్నింగ్ షో 31st కూర్చోట్టుకొని. ఈ మార్నింగ్ షో అంటే మించు నైట్ అప్పుడు వస్తుంది. ఈ సేమ్ నైట్ 9-10 నైట్ ఆ రోజు మొత్తం వెయిట్ చేయండి. నైట్ మూలో వస్తుంది వీడియో, ఇది ఐఫోన్ వ్యూవర్స్లో. ఇది జస్ట్ పోడ్కాస్టే. సో దానికోసం ఇది పోడ్కాస్ట్ చేసిన. నా ఫస్ట్ పోడ్కాస్ట్ ఆఫ్ మై ఐఫోన్ వ్లాగ్స్లో ఫస్ట్ పోడ్కాస్ట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన. వ్లాగ్ ఎందుకు ప్రతిసారి వ్లాగ్ చేస్తే ఏదో బోర్ అవుతుంది. సో పోడ్కాస్ట్ చేద్దామని చేసిన డిఫరెంట్గా.
సో ఎలా ఉంది చెప్పండి. ఎడిట్ ఏదో కొంచెం ఉంటుంది, తర్వాత చేస్తా ఎడిట్. సో ఈ పోస్ట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకేంటి మళ్ళీ నెక్స్ట్ వర్షన్ కలుద్దాం. సో ఇదే నా బాబర్ సెట్ రమణ సిటీస్గా మీరు అయితే పోండి, మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సినిమా చూద్దాం అందరం కలిసి. బాహుబలి 2 అది బాహుబలి కాదు, బాహుబలి ఎపిక్ ప్రొఫెసర్ నుంచి వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే సూపర్ అన్న, సూపర్ బాహుబలి సెట్, సూపర్ రామన్ సెట్. నాకు బాహుబలి సెట్ చెప్తాను కదా, బాహుబలి సెట్ బాహుబలి మూవీ మొత్తం అక్కడ షూటింగ్ జరిగింది, రామన్ సెట్ జరిగింది నాకు తెలుసు. ఇప్పుడు వారణాసి అక్కడ జరుగుతాయి. మన మహేష్ బాబు గారి 29 మా రాజమౌళి కదా, సో వారణాసి కూడా వారణాసి జరుగుతుంది కదా, సేమ్ అక్కడ షూటింగ్ జరిగింది. అందరూ చెప్తారు షూటింగ్ అక్కడే జరిగింది. చిన్నప్పుడు ఏంటి షూటింగ్ ఇక్కడ అంటే మామూలు ఈ లొకేషన్ ఇది నార్మల్ లొకేషన్ తీయరా అనుకున్నా. అప్పుడు ఏది సెట్లో తీస్తారా, ఓహో ఇట్టారా అంటానని అనుకున్నా అంతే. ఇప్పుడు మనకి మెచ్యూరిటీ వచ్చింది, 25 వచ్చాయి. మన సీట్ కింద 25 వచ్చినాయి. ఇప్పుడు అర్థమైనాయి, ఓ సెట్లు అన్నీ వేస్తారా, అన్ని సెట్లు కొంచెం ఇప్పుడు అర్థమైంది. What is your experience? ఇప్పుడు ప్రవాసం వచ్చి వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ డ్రాయింగ్ అంటే సూపర్ నా ఎక్స్పీరియన్స్. రమోలో షూటింగ్ సెట్ సూపర్ ఫోటోలు దిగాను, సూపర్ డ్రాయింగ్ సూపర్. నేను వే చేస్తాను బాబుల్ ఎపిక్ సినిమా కోసం వెయిటింగ్, హార్ ఫ్యాన్స్ వెయిటింగ్ అని చెప్తా. సరే ఇంకా ఇవి పోడ్కాస్ట్ నచ్చితే లైక్ చేసి చేయండి. సో ఇంకా ఏం చేద్దామా. సో ఇంతే గైస్ మన పోడ్కాస్ట్. సోది చెప్తా చాప్టర్ 1 సోది చెప్తా 1. సోది ముందే చెప్పిన ఫస్ట్ సోది ఇది, సెకండ్ సోది తర్వాత వస్తుంది, ఎప్పుడో వస్తుంది తెలియదు. నేను సో ఇంకొంచెం డిఫరెంట్ ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. బాహుబలి ఫ్యాన్స్ పంపించండి, ప్రభాస్ ఫ్యాన్స్ పంపించండి. నేను టీఎఫ్ఐ బానిస, అందుకే నేను అందరి హీరోయిన్ ఫ్యాన్స్. ఎవరు డిఫరెన్స్ మనం టీఎఫ్ఐ బానిస మనం ఏమనుకున్నారు. నాకు గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? లేదు, ఒక సర్టిఫికేట్ ఇచ్చి టీఎఫ్ఐ కట్టుబానిసగా బిరుదిస్తాం. సరే ఏమో ఫ్యూచర్లో డైరెక్టర్ అవ్వచ్చేమో, చెప్పలేము. మన డైరెక్టర్ అవ్వచ్చేమో. నాకు ఒక గోల్ ఉంది, ఒక సినిమా తీద్దాం, చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నా పేరు మనోజ్ కుమార్. స్టాంప్ వేస్తా, ఫ్యూచర్ డైరెక్టర్ అవుతా. డైరెక్టర్ రిటైర్డ్ డైరెక్టర్ బై మనోజ్ కుమార్ అవుతుంది. చూసేయండి, సూపర్ ఉంటుంది సినిమా కూడా. స్టోరీ కూడా రెడీ అవుతుంది, మళ్ళీ ఫ్యూచర్లో వస్తుంది, చూసేయండి ఓకేనా. సో ఇదే మన సోది చెప్తా పార్ట్ 1. సో ఇదే మన సోది. సో ఈ సోది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, బాబుల ఫ్యాన్స్ షేర్ చేయండి, ప్రభాస్ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో వస్తుంది ఓకేనా. సో ఇంతే మన వీడియో. సో మన పాడ్కాస్ట్ ఏం చేస్తాం. సో సీ యూ నెక్స్ట్ వీడియో ఆఫ్ పాడ్కాస్ట్ ఓకేనా. బాయ్. మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం, సాహో అనే ప్రపంచం. తన నమ్మకమే తన ఆయుధమై పోరాడుతూ ఉంటే తలుంచదా విధి సైతం. Oh my god! Oh shit! Naina Flashman!
అన్నా నమ్మలేకపోతున్నాడు అన్నా. ఒక్క అవకాశం కావాలి, ఒక్కటి. అని సరే. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఐఫోన్ ఎంజీ వ్లాగ్స్. సో సీ యు నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియో అయితే నన్ను నన్నాను